జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామా, వదినా ఏంటిలా వచ్చారు? కలెక్షన్ కోసం వెళ్తున్నాను. దారిలోనే కదా అని చెప్పి నేను చూద్దామని వచ్చాను. నీకోసం హిమాలయాల నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. అదిచ్చి వెళ్దామని వచ్చాను. మీకు హిమాలయాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆ, ఆ, బ- హిమాలయాలు కాదు, కాశ్మీర్ 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 వాళ్ళు. నా దగ్గర వడ్డీకి తీసుకున్న వాళ్ళ కోడలు కాశ్మీర్ నుంచి వస్తుంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు కావాలని చెప్పి మరీ తెప్పించాను. మనకి దొరికే వాటిలో కల్తీ ఉంటుందని ఒరిజినల్ కుంకుమ పువ్వు తెప్పించాను. థ్యాంక్స్ వదినా. మా శ్యామ గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు వనజాక్షి. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగితే పిల్లలు మంచి రంగుతో పుడతారంట. రక్తం పంచుకు పుట్టే పిల్లలు ఏ రంగులో పుడితే ఏముంది వనజాక్షి. నువ్వు చెప్పిన మాట కూడా నిజమే పెద్దమ్మా. కానీ అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కదా అని తీసుకొచ్చాను. అయినా గుణం ముఖ్యం కానీ రంగుదేముంది. నీకు నచ్చకపోతే వదిలేశామా? అదేం కాదులే వదినా. నువ్వు ప్రేమతో తెచ్చావు, అది చాలు. నీకోసం తాగుతాను. అయితే నేనే నీకు పాలు కల్పిస్తానుండే. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి. శ్యామ నువ్వు వండు, నేను వెళ్తాను. వైదేహి జ్యూస్ తాగమ్మా. వద్దు మామయ్య గారు, వదిన పాలు తీసుకొస్తానంది కదా. అమ్మా శ్యామా, గ్యాస్ స్టవ్ ముట్టించే లైటర్ కనిపించట్లేదు, ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడొదినా. చూశానమ్మా, ఇక్కడేం కనిపించట్లేదే. ఒకసారి నువ్వు వస్తావా? క్షమ, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. పర్లేదు అఖిల్ బాబు, కిచెన్లోకే కదా, నేను వెళ్ళొస్తాను. క్షమ, కొంచెం నెమ్మదిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.